బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం డ్యామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుంటే ఆ అందాలే వేరుగా ఉంటాయి. ఆ అందమైన దృశ్యాలను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఆ అందమైన దృశ్యాలను ఆవిష్కరించింది డ్యామ్ దగ్గర గేట్లను ఎత్తడంతో అలాంటి దృశ్యాలు కనువిందు చేశాయి. కానీ ఈ రోజు నుంచి ఆ దృశ్యాలు కనిపించవు, ఎందుకంటే శ్రీశైలం గేట్లను మూసివేశారు. మళ్ళీ భారీగా వర్షాలు పడి మళ్ళీ శ్రీశైలం దగ్గరకు ఇన్ఫ్లో పెరిగితే మళ్ళీ గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం గేట్లను మూసివేయడంతో కొంతమంది నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదట ఒక్కొక్క గేట్ను ఎత్తుతూ అన్ని గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకి విడుదల చేశారు. అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకి విడుదల చేసేటప్పుడు ఆ లైట్ల వెలుగుల్లో రాత్రి వేళల్లో కానీ పగల వేళల్లో కానీ చాలా అద్భుతమైన అందమైన దృశ్యాలను ఆవిష్కరిస్తూ ఉంటుంది. పగలు చూస్తే పాల సముద్రంలా కనిపిస్తుంది, రాత్రి మువ్వెన్నెల జెండా కాంతుల్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది శ్రీశైలం డ్యామ్ దగ్గర నీటిని దిగువకు విడుదల చేసే ఆ దృశ్యాలు. ఇప్పుడు నీటి ఇన్ఫ్లో తగ్గడంతో మొత్తం అన్ని గేట్లను కూడా మూసేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి హుస్సేన్ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గరే ఉన్నారు. హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, అన్ని గేట్లను మూసివేశారా ఏంటి? శ్రీశైలం డ్యామ్ దగ్గర పరిస్థితి ఇన్ఫ్లో భారీగా తగ్గిందా? రోహిత్, గత 15 రోజులుగా శ్రీశైలం జలాశయం గేట్లు లిఫ్ట్ చేసి దిగువకి నాగార్జున సాగర్ కి వేలాది టీఎంసీల నీళ్లు దిగువకి విడుదల చేసిన పరిస్థితి ఉంది. మొదటిగా గత నెల 29వ తేదీన ముందస్తుగా 3 గేట్లు లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ డే 2 గేట్లు, సాయంకాలం 2 గేట్లు, అంటే రెండవ రోజు 7 గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. మూడవ రోజు వచ్చేసరికి 10 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకి నీరు విడుదల చేసినప్పుడు పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి అటు సుంకేసుల నుంచి ఇటు జూరాల నుంచి తుంగభద్రమ్మ కృష్ణమ్మ కలిసి వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రతిరోజు సుమారుగా 1,00,000 మొదలుకొని 5-6 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయానికి చేరుతూ ఉండడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపించింది. ఆ నేపథ్యంలోనే దిగువకు నీళ్లు విడుదల చేసేందుకు డ్యామ్ పూర్తి స్థాయి నీటి పట్టం చేరుకోవడంతో జలాశయం అధికారులు గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ గేట్లు లిఫ్ట్ చేసిన దృశ్యాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి అటు తెలంగాణ నుంచి ఇటు కర్ణాటక నుంచి శ్రీశైలంకి వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా ఆ జలాశయం మీదకి వెళ్ళి అక్కడ కనువిందు చేసేటువంటి కృష్ణమ్మ పర్వలను చూడాలని, ఆ జాలువారేటువంటి గేట్ల నుంచి జారువారేటువంటి ఆ నీటి ప్రవాహాన్ని చూసి ఆనందింపజేసేందుకు శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పర్యాటకులతో కిక్కిరిసిపోయినటువంటి జలాశయం ఈ రోజు బోసిపోయినలా కనిపిస్తుంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి భక్తులు ఒకవైపు పర్యాటకులతో శ్రీశైలం జలాశయం తాకిడి పెద్ద ఎత్తున తాకిడి ఉంది. ఒకవైపు సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి ఆ పరిస్థితులు చూసాం. మరోవైపు ఈవినింగ్ సాయంకాలం అయిందంటే చీకటి పడే కొద్దీ అక్కడ మువ్వెన్నెల రంగుల జెండా వెలుగుల్లో ఉన్నటువంటి ఆ కలర్స్ తో దీపాల వెలుగులో కడివిందు చేస్తోంది. మరి అక్కడ వచ్చేటువంటి భక్తులు పర్యాటక ప్రాంతానికి వచ్చి దాన్ని ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దిగువకు జారువారేటువంటి ఈ కృష్ణమ్మ పర్వాలను చూస్తే పాల పొంగును తలపించింది, మంచు కొండను తలపించింది. మేఘామృతం అయితే ఎలాగైతే కనిపిస్తుందో అంత కనివిందు చేసినటువంటి అందాలు ఒక్కసారిగా బోసిపోయినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడం, ఎగువ నుంచి అటు తుంగభద్రమ్మ నుంచి కానీ ఇటు కృష్ణా జలాలు కానీ దిగువకు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం గేట్లు ఇవాళ కాసేపటి క్రితమే మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఉదయం 3 గేట్లు గాను, మధ్యాహ్నం వచ్చేసరికి 2 గేట్లు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే అన్ని గేట్లు కూడా మూసివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయానికి ఇన్ఫ్లో 77,598 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 68,211 క్యూసెక్కులు కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్టయితే 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నీటి నిల్వలు 215 టీఎంసీ, అంటే పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు కాక ప్రస్తుతం నీటి నిల్వ 194 టీఎంసీలుగా శ్రీశైలం జలాశయం కొనసాగుతుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఆ విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద వల్ల తుంగభద్ర డ్యామ్ గేటు కూడా కొట్టుకు వెళ్ళిపోయింది, 19వ గేటు. దాని నుంచి నీరు దిగువకు విడుదల అవుతూనే ఉంది. మరి అక్కడ నుంచి ఇన్ఫ్లో శ్రీశైలానికి వచ్చే అవకాశం లేదా? ఆ గేట్ పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి ఇన్ఫ్లో వస్తే ఇక్కడ మళ్ళీ గేట్ ఎత్తే అవకాశం ఏమైనా ఉంటుందా? రోహిత్, ఈ తుంగభద్రకు సంబంధించి గేట్ నెంబర్ 19 నిన్నటి రోజున 11 గంటల సమయంలో రాత్రి వేళలో గేటు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చైన్ లింక్ ఊడిపోవడంతో ఒకసారిగా 19వ గేట్ నుంచి వరద ప్రవాహం పెద్ద ఎత్తున రావడం, సుమారు
ఆ 1,00,000 క్యూసెక్కుల వాటర్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయానికి చేరుకోవాలంటే సుమారుగా 5-6 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే తుంగభద్రకి శ్రీశైలానికి రావాలంటే ఒక 1000 కిలోమీటర్లు దాకా సుమారు ఉంది కాబట్టి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప శ్రీశైల జలాశయానికి ఆ తుంగభద్ర వరద ప్రవాహం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ముందుగా తుంగభద్ర నుంచి దిగువన ఉన్నటువంటి ఆర్డిఎస్ కాలువ, ఆ ఆర్డిఎస్ కట్ట, ఆ ఆర్డిఎస్ నుంచి దాటుకున్న తర్వాత సుంకేశ్వర జలాశయం నుంచి శ్రీశైల జలాశయానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే నీటి నిల్వలు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుండడం, తర్వాత ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో స్టోర్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే శ్రీశైలం గేట్లు మూసివేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తుంగభద్రకు సంబంధించినటువంటి డ్యామ్ యొక్క గేటు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఎక్స్పర్ట్ ఉన్న జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్స్ అంతా కూడా రంగంలో దిగిపోయారు. ఈ 3 రాష్ట్రాలు, అటు తెలంగాణ, ఇటు ఆంధ్రతో పాటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు ఆ గేటుకు సంబంధించినటువంటి నష్ట నివారణ చర్యలు చేపట్టి దిగువకు సుమారుగా 60 టీఎంసీల నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1633 అడుగులు కాక 1621 అడుగులకు చేరుకుంటే తప్ప, అంటే సుమారు 21 అడుగులు నీటి ప్రవాహం తగ్గితే కానీ అక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టలేమని ఇరిగేషన్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా దిగువకి 60 టీఎంసీల నీటి ప్రవాహం గిటకు దిగువకి వెళ్ళిపోతే రాబోయేటువంటి కాలంలో రాయలసీమ ప్రాంతంతో పాటు కర్ణాటక ప్రాంత ప్రజలకి నీటి కష్టాలు, తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు తప్పవనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నీళ్లు వృధా కానీయకుండా ఉండేందుకు అక్కడ తుంగభద్ర డ్యాం సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాని పూర్తి స్థాయిలో కూడా గేట్లను అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే రంగంలో దిగిపోయినాయి. ఆ రకంగా చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం శ్రీశైల జలాశయం మాత్రం బూసిపోయినటువంటి కనిపిస్తోంది. ఒక్క గేటు కూడా పూర్తిగా అన్ని గేట్లు మూసివేయడంతో ఆ పర్యాటకులు ఎంతో ఆసక్తితో నిన్న మొన్న, అంటే మనం చూసాం, ఈ వీకెండ్ అయిపోయింది, ఈ రోజు మళ్ళీ వచ్చిపోయి శ్రీశైలానికి వస్తున్నటువంటి నేపథ్యంలో శ్రావణ మాసం ఉండడంతో భక్తుల తాకిడి కూడా శ్రీశైల మల్లికార్జున స్వామికి దర్శించుకునేందుకు వస్తున్నారు. కానీ గేట్లు మూసివేయడంతో కొంత నిరాశ చెందారు పర్యాటకులు అని చెప్పవచ్చు. రోహిత్. రాయుడు హుస్సేన్, శ్రీశైలంలో అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. సుమారు 15 రోజుల నుంచి శ్రీశైలం దగ్గర నీరు దిగువకు విడుదలవుతూ అందమైన దృశ్యాలను ఆవిష్కరించింది. ఇప్పుడు ఇన్ఫ్లో తగ్గడంతో శ్రీశైలంలో అన్ని గేట్లను మూసివేశారు. ఈ సాయంకాలం వరకు ఒక్క గేట్ ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు ఈ సాయంకాలం మొత్తం అన్ని గేట్లని కూడా మూసివేయడంతో, ఆ గేట్ను కూడా మూసివేయడంతో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంతకుముందు వరకు ఆ ఒక్క గేట్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ గేట్ను కూడా ఇప్పుడు మూసివేయడంతో ఇప్పుడు రెండో బాక్స్లో చూస్తున్న విధంగా కొంచెం బోసిపోయి కనిపిస్తోంది. నీటి విడుదలను చేసేటప్పుడు అక్కడ పాల సముద్రం లాంటి అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అందుకే పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నీటి ఇన్ఫ్లో తగ్గడంతో, మొత్తం గేట్లన్నీ మూసివేయడంతో ఆ దృశ్యాలను మళ్ళీ వర్షాలు భారీగా వచ్చి శ్రీశైలంకి ఇన్ఫ్లో పెరిగితేనే గేట్లను మళ్ళీ ఎత్తితే ఆ దృశ్యాలు మళ్ళీ ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉంటుంది. సుమారు 15 రోజుల పాటు అందమైన దృశ్యాలతో నీరు దిగువకు వెళుతూ పర్యాటకులందరినీ కూడా కనువిందు చేసింది. ఇప్పుడు ఇన్ఫ్లో తగ్గడంతో మొత్తం అన్ని గేట్లను మూసివేసిన తర్వాత ఇప్పుడు డ్యామ్ దగ్గర ఈ